పీస్ఫుల్ యాక్టివిటీస్లో భాగంగా సంభాషణ, అందులో జంతువులు, విషపూరితమైనటువంటి జంతువుల గురించి మా పిల్లలకు తెలియజేస్తున్నాను, చెప్పబోతున్నాను. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ పిల్లలు. పిల్లలు ఈరోజు మనము జంతువులు అంటే, మీకు జంతువులు అంటే కుక్కలు, తర్వాత పాములు, తర్వాత పులి, అవన్నీ చెప్పాను కదా. పంది, ఆవు, ఏనుగు, జింక, ఎలుగుబంటి, నక్క, నీటి గుర్రం, జిరాఫీ, తోడేలు, మాట్లాడుకుంటూ మీరు ఇవన్నీ చెప్పాను కదా. ఇప్పుడు నేను నిశ్శబ్దంగా ఉండాలి. నేను ఇప్పుడు చెప్పబోయేది విషపూరితమైనటువంటి కొన్ని జంతువులు ఉన్నాయి. అవేమి విషపూరితమైనటువంటి జంతువులు అంటే, పాములు చూసారా, తేలు చూసారా, జర్రి చూసారా, కుక్కలు కూడా విషపూరితమైనవే. పిల్లలు మీరు పాము నిశ్శబ్దంగా ఉండాలి నేను చెప్పేటప్పుడు. పాము ఏ విధంగా శబ్దం చేస్తుంది చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. పాము అని శబ్దం చేస్తుంది. పాము అది పొడుగ్గా ఉంటుంది, ఇట్లా ఇట్లా చూడండి, పడికెత్తుకొని ఉంటుంది. మన ఇంటి దగ్గర ఎప్పుడైనా పాములు వచ్చేస్తాయి కదా, మనం చూస్తేనే అమ్మలకి మనం చూసిన వెంటనే మా పాము వచ్చింది అని చెప్తాము. మాండ్ల కింద ఉంటాయి పాములు, మాండ్లో ఆ పొరల్లో ఉంటాయి, పుట్టలో ఉంటాయి, చెట్లు పైన, తేజు చెట్లు పైన కొమ్మల్లో ఉంటాయి. ఎక్కడుంటాయి, ఎక్కడుంటాయి, తర్వాత కొండల్లో ఉంటాయి. పెద్ద పెద్ద రాళ్ళ కింద పాములు ఇట్లా చుట్టేసుకొని ఉంటాయి. కసువుల్లో ఉంటాయి, చెరుకు తోటలో ఉంటాయి, పూల తోటలో ఉంటాయి, మళ్ళలో ఉంటాయి. చెనిక్కాయలు వేసి ఉంటాం కదా, చెనిగి తోటలో ఉంటాయి. మనం చెట్లు నాటింటాం కదా ఇంటి దగ్గర, దాంట్లో ఉంటాయి. ఖాళీ జాగాల్లో ఉంటాయి. ఒకసారి బాత్రూంలోకి వచ్చేస్తాయి, ఒకసారి ఇంట్లోకి వచ్చేస్తాయి. పాములు చూసారు కదా, కళ్ళల్లోకి వచ్చేసి ఉంటాయి, ఉండకుండా ఉంటాయి. పాము చాలా విషపూరితమైనది తేజు, అరవింద్. పాము చాలా విషపూరితమైనది. అది గాన కాటేసింది అనుకో, మనకు విషం ఎక్కి చనిపోతాము. అర్థమైందా, అర్థమైందా? పాము ఒక తోక ఉంటుంది, పాము పొడుగ్గా ఉంటుంది, దానికి చిన్న 2 కళ్ళు ఉంటాయి. అర్థమైతా ఉందా? పాము నీళ్లు తాగుతుంది, కోడిగుడ్డు తింటుంది, తర్వాత ఏమన్నా మన ఇంటి దగ్గర వస్తువులు పెట్టింటే వస్తువులు తినేస్తుంది. ఏమే అలాగే పిల్లలు ఎలకలు తినేస్తాయి పాములు, కప్పలు మింగేస్తాయి పాములు, చేపలు తినేస్తాయి పాములు, ఎన్ని తినేస్తాయి తెలుసా? ఎప్పుడన్నా మన ఇంటికి పాములు వస్తే మనం దూరంగా వెళ్ళాలి. అర్థమవుతుందా? రాళ్ళతో కానీ మనకి తేయకూడదు, కట్టితే మనం వేయకూడదు. చిన్నపిల్లలు అది గుస్సని పైకి ఎగిరి మనల్ని కాటు వేసేస్తుంది. కాబట్టి అలాంటి విషపూరితమైనటువంటి పాముకు మనం దూరంగా ఉండాలి. పాము అక్కడ కనిపిస్తే మనం దూరంగా పోవాలి. రాళ్ళతో వేయకూడదు, కట్టితో వేయకూడదు, ఉన్నెత్తి వేయకూడదు. వేరు కదా మీరెవరు? వేరు కదా నాన్న, సుష్మా? పాము కనిపిస్తే మనం దూరంగా వచ్చాలి. అలాగే పిల్లలు తేలు చూసారా, తేలు చూసారా? తేలు దాన్ని మండ్రగా బాంటాం. తేలు ఎక్కడ ఉంటుంది? చెరువుల్లో ఉంటాయి, పుట్టల్లో ఉంటాయి, మాటలలో ఉంటాయి. తర్వాత మన ఇంట్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి. యావి తేళ్ళు. ఎప్పుడైనా మనము దావలో పోతుంటే తేళ్ళు అది ఇట్లుంటే దాని కొండ్లు ఇట్లా మెల్లగా వస్తూ ఉంటుంది. ఇట్లా వస్తూ ఉండి మనం కాలు పెట్టేసినాం అనుకో, టక్కని కాటేసేస్తుంది. అప్పుడు విషమైపోతుంది కాలు, మనకి నొప్పి, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. తర్వాత జర్రి చూసారా, జర్రీలు కూడా దానికి సైడ్లో కొక్కి కొంట్లు ఉంటాయి, పొడుగ్గా ఉంటుంది, నల్లగా ఉంటుంది జర్రీలు. వాటికి కూడా లీలాష్, వాటికి కూడా మనం దూరంగా ఉండాలి. జర్రీలు అటు కనిపిస్తే మనం దూరంగా వచ్చేయాలి. నడిచేటప్పుడు కింద చూసుకొని మనము నడవాలి, కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి, షూలు వేసుకోవాలి. అర్థమైంది? రాత్రుల్లో బయట వెళ్ళేటప్పుడు కాళ్ళకి చెప్పులు ఉండాలి. చెప్పులు వేసుకుంటే తేలు మనం కుట్టినా చెప్పుకు తగులుతుంది. అర్థమైంది? చెప్పులు లేకుండా మనం బయట వెళ్ళకూడదు.
పాములు కూడా మనల్ని కుట్టేస్తాయి, కాటు వేస్తాయి. వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకవేళ కాలు కట్ చేసిందనుకో పాము, వెంటనే మనం ఏం చేయాలి? ఎవరికైనా అట్లా జరిగితే ఏదన్నా ఒక చిన్న గుడ్డ ఎత్తుకొని టైట్గా ఆడక కుట్టిన చోట కట్టేయాలి, బిగిచ్చేయాలి. అర్థమవుతుందా? తేళ్ళు కుట్టేస్తాయి, జల్లు కుట్టేస్తాయి. జాగ్రత్తగా మనం వెళ్ళేటప్పుడు మనుల దగ్గర, చేతుల దగ్గర, ఆటో ఎక్కేటప్పుడు కానీ, ఇంటి దగ్గర కానీ బరుకులు ఉంటాయి, ఎలక బరుకులు ఉంటాయి, ఎలకలు బొక్కలు పెట్టేసి ఉంటాయి. దాంట్లో చేతులు పెట్టకూడదు. మనము పాములు ఉంటాయి, కాటేస్తాయి. వేస్తారా? ఎవరిన చేతులు పెడతారా బరుకుల్లో? పెట్టకూడదు. ఆ తర్వాత వచ్చి కుక్కలు తెలుసు కదా మీకు, కుక్కలు ఉన్నాయి అందరి వీళ్ళ దగ్గర. కుక్కలు కొన్ని విషపూరితమైన ఉన్నాయి, పిచ్చి కుక్కలు ఉంటాయి, కాటేస్తాయి. అవి మన కుక్కలు పోయి రాళ్ళు తీసిరేసేది. కుక్కలు గుంపుగా ఉండేటప్పుడు మనం వెళ్ళకూడదు అక్కడికి. కుక్కలు గుంపుగా ఉన్నవి మన మీద వచ్చి పడిపోతాయి, మనల్ని కట్ చేస్తాయి, కండలు పీకి తినేస్తాయి. అవి కాటేస్తాయి అనుకో, కుక్క కట్ చేస్తుంది కదా. పిచ్చి కుక్కలు ఉండమ్మా, పిచ్చి కుక్కలు కట్ చేస్తే మనకి పిచ్చిపోతుంది. కుక్కల దగ్గర ఎవరు వెళ్ళకూడదు, దూరంగా ఉండాలి. కుక్కలు కట్ చేస్తాయి, అవి కూడా విషము. తర్వాత మనకు బొగ్గిల దగ్గర సూదులు వేస్తారు 7 రోజులు. కుక్కల దగ్గర పోయేది, రాయేసేది, కట్టేసేది, దాన్ని తరిమేది, పోనేది, ఇలాంటివి చేయకూడదు. కుక్కలకు మనం దూరంగా ఉండాలి. కుక్కలు అక్కడ కనిపిస్తే మనం దూరంగా పోవాలి. ఆ కుక్కని ఏమి మీరు అనకూడదు. కుక్కని రాయితే వేస్తే అది పరిగెత్తి వచ్చి మిమ్మల్ని కట్ చేస్తుంది. అప్పుడు రక్తం వచ్చేస్తుంది, కండలు పెరికేస్తుంది, మొత్తం దాడి చేస్తాయి కుక్కలు. చాలా చోట్ల చూస్తున్నారా మీరు? గుంపులుగా ఉంటాయి. మనం కట్టెత్తుకున్నామనుకో, మీరు కట్టెత్తుకునే కొద్దిగా అన్ని కుక్కలు వచ్చి మీ మీద పడిపోతాయి, కట్ చేస్తాయి మిమ్మల్ని. కాబట్టి కుక్కలకి జాగ్రత్తగా ఉండాలి, దూరంగా వెళ్ళాలి. పట్టకూడదు, రాయి వేయకూడదు. కుక్కలు ఆడుంటే మీరు దూరంగా వెళ్ళాలి, ఒంటరిగా మీరు వెళ్ళకూడదు. వెళితే అవి కట్ చేస్తాయి మిమ్మల్ని. అర్థమైతా ఉందా? పాములకి దూరంగా ఉండాలి. పాము కనిపిస్తే దూరంగా వెళ్ళాలి. పాముని ఏదాంతోనూ రాయితోనూ పడితేనే వేయకూడదు, మీరు దూరంగా వెళ్ళాలి. అర్థమైతుందా? తర్వాత తేళ్ళు కనిపించినాయనుకో, దూరంగా మీ అమ్మకి ఎవరికైనా చెప్పాలి. తేలు కనిపిస్తే, జరి కనిపిస్తే దాని మీద కాలు పెట్టకూడదు. మనము తేలు కనిపిస్తే దాని మీద కాలు పెట్టకూడదు, అది కాటేసేస్తుంది. కాటేసేస్తే కాళ్ళలో కానీ చేతుల మీద మనకి జూ అని నొప్పి వస్తుంది. అంతే. మనం హాస్పిటల్కి తీసుకోవాలి. అంబులెన్స్లో డాక్టర్లు చూసి మనకి సూది వేసేస్తారు. కాబట్టి వెంటనే జర్రీలు కనిపించినా, పాములు కనిపించినా, కుక్కలున్నా, తేళ్ళున్నా, మండ్రేగబ్బలున్నా దూరంగా ఉండాలి వాటికి. వాళ్ళు అర్థమైందా? వాటి మీద కాలు పెట్టకూడదు ఎవరు కానీ. చెప్పులు వేసుకొని వెళ్ళాలి, లేకపోతే వీలైతే షూలు వేసుకొని వెళ్ళండి. అర్థమవుతుందా పిల్లలు? అవునా కాదా? మీరు మంచి పిల్లలు కదా, దూరంగా ఉంటారా? విష జంతువులకు దూరంగా ఉంటారా? మా పిల్లలు చాలా మంచి పిల్లలు. వెరీ గుడ్.